థ్యాంక్ యూ అన్నలారా. సమయం తక్కువగా ఉంది. 5 నిమిషాల్లో సీఎం గారు రాబోతున్నారు. దానికంటే ముందు మన మందుల శామ్యాలు గారు ఎమ్మెల్యే తుంగతుర్తి గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. గౌరవనీయులు తెలంగాణ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు అందరికీ నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక స్వాగతం. ఇక్కడొచ్చిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బోడబండ పోర్బిడ్డలకు అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు జరుగుతున్న ఈ ఎన్నిక బీఆర్ఎస్ బొందబెట్టే ఎన్నిక. ఇది బీఆర్ఎస్ దొంగల పార్టీని బొందబెట్టే ఎన్నిక. టీఆర్ఎస్ ఎందుకు తీసేసిరో చెప్పాల కేసీఆర్. నీ హరీష్ రావు, నీ రామారావు, నీ కవిత, నీ మొత్తం నీ కమ్మజినిపోయింది, ఎక్కలేదుగా. అందుకోసమనే ఈడ కూడా నీ కమ్మజినుకుతుంది. జూబ్లీ హిల్స్ లో జంకుసైన్ ఉత్తా ఉన్నారు. అందుకోసమనే రేపు 11వ తారీఖు నాడు జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో కలిసి ఇది సోనియా గాంధీకి కానుక ఇచ్చే కార్యక్రమం మొదలైందని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను మన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చినా కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కళలు వచ్చినా కూడా ఎందుకో చెల్లి ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, బావ ఒక దిక్కు, వాళ్ళు భాగమైనరు. అందుకోసం ఆ పార్టీ ఉండేయలేదు, పోయలేదు. అందుకోసమనే నికారసైన పేదలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఈ బోడబండను బంగారు గడ్డగా చేస్తాడు కూడా మనం చేస్తూ ఈ నవీన్ యాదవ్ గారి చేతి గుర్తుకే చెల్లెలు అక్కలు మీరు చేతులెత్తి దీవిస్తేనే నవీన్ యాదవ్కు బ్రహ్మాండ మేలు వస్తుంది. జై కాంగ్రెస్. నవీన్ యాదవ్ చేతి గుర్తుకే చెల్లెళ్ళు అందరి చేతుల్లో పెట్టాలి. నవీన్ యాదవ్ చేతి గుర్తుకే జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మన స్థానిక కార్పొరేటర్ బాబా ఫసుద్దీన్ గారిని వేదిక మీదకి వచ్చి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఇక్కడ పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారిని వారిని సంక్షిప్తంగా సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. 1-2 నిమిషాలు. జై కాంగ్రెస్. జై పీజేఆర్.